రామ్, ఈరోజు నేను మీకు కొబ్బరికాయ పచ్చడి నా స్టైల్లో ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అలాగా అన్ని చిన్న ముక్కలు మనం తరుక్కోవాలండి. అన్నీ తరిగి మీకు చూపిస్తాను. ఇందాకలా కొబ్బరికాయ పచ్చడి చేస్తానని చెప్పాను కదా, మా వారన్నారు మామిడికాయ రోజులు కదా, మామిడికాయ పచ్చడి చెయ్యి అన్నారు. అందుకని మళ్ళీ మామిడికాయ తెప్పించాను. దీన్ని కూడా కడిగేసి ముక్కలు కోసి తీసుకొస్తాను. అక్కడికి స్టవ్ వెలిగించి చిన్న మూకుడు పెట్టాను. ఇది వేడయ్యాక నూనె వేసుకుందాం. వేడయ్యింది, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు పోపు చూడండి. ఆవాలు, మెంతులు, జీలకర్ర, మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, ఎండుమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న ముక్కలు, వీటిని మనం దీంట్లో వేసేసుకుందాం. పోపు ముందుగా వేసేసుకుందాం. సిమ్ చేసాను కొంచెం. దీన్ని వేసుకుని చూస్తున్నారా, ఇలా వేగాక చక్కగా వేగిపోయింది చూడండి. దీంట్లో మనం ఈ పచ్చిమిరపకాయలు వేసి వేసుకుందాం. అలాగనే కరివేపాకు కూడా వేసేస్తున్నాను. మన తోటలోదండి కరివేపాకు. ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ మనకిష్టమైన ఇంగువ. కాకపోతే ఎవరికైనా నచ్చకపోతే దాన్ని స్కిప్ చేసుకోవచ్చు. వేసుకోవాలని రూల్ ఏం లేదు, కానీ ఇంగువ వేస్తేనే బాగుంటుంది. ఈ రకంగా వేగిపోయాక ఆపేసుకుందాం. ఇప్పుడు ఈ పోపుని దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి చల్లారనిద్దాం. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం. పోపు ఎంత కమ్మని వాసన వస్తుందోనండి. ముందుగా ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీ చేసుకుందాం. ఇలా మిక్సీ చేసుకున్న కొబ్బరి ముక్కల్లో ఈ మామిడి ముక్కలు కూడా వేసేసుకుందాం. మామిడి పెద్ద పులుపు లేదండి, ఒక మాదిరిగా ఉంది. తర్వాత దీంట్లో ఉప్పు కూడా వేయలేదు కదా, ఉప్పు కూడా వేసేసుకుందాం. తర్వాత ఎంత మనం మామిడికాయ వేసినా చిన్న చింతపండు వేస్తే ఆ టేస్టే వేరబ్బా. ఇప్పుడు దీన్ని మిక్సీ చేస్తాను. మర్చిపోయింది పసుపు కూడా. ఇలా నలిగిన దాన్ని ఒక బౌల్లోకి తీసి దీనికి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ఆవాలు, మెంతులు, ఇంగువ కొట్టిన పొడి కొంచెం వేసాను. ఇప్పుడు దీన్ని కలిపేసుకుని పోపు వేసేద్దాం. పోపు కూడా వేసేసాను. అంతేనండి, కొబ్బరికాయ పచ్చడి రెడీ.